న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో వేంచేసి ఉన్న శ్రీ కురంగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహాశివునికి పాలాభిషేకం, లక్ష బిల్వార్చన, రుద్రాక్ష, కుంకుమ పూజలు ఆలయ అర్చకులు సాయి మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో వేంచేసి ఉన్న శ్రీ కురంగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహాశివునికి పాలాభిషేకం, లక్ష బిల్వార్చన, రుద్రాక్ష, కుంకుమ పూజలు ఆలయ అర్చకులు సాయి మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పూజా కార్యక్రమంలోని కోడూరు ఆదినారాయణ చౌదరి, చల్లా వెంకటేశ్వరరావు దంపతులు, వెగ్నేశ రామరాజు దంపతులు, సురేష్ దంపతులు పేట్లపై కూర్చొని ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం జరిగిన కార్తీక అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులను పొందారు.
ఈరోజు కార్తీక బహుళ చవితి ఆరుద్రా నక్షత్రం సందర్భంగా పాతకోరంగి శివాలయంలో ఉదయం 4 గంటల నుంచి 7:30 వరకు పంచామృత నిత్యాభిషేకము మరియు భస్మాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 8:30 నుంచి గ్రామస్తులచే గ్రామ అభివృద్ధి కొరకు లోక కళ్యాణార్థమై 1,00,000 బిల్వార్చన మరియు 1,00,000 కుంకుమార్చన 1,00,000 రుద్రాక్షార్చనలు ఎంతో విశిష్టంగా జరపబడ్డాయి. దీనిలో భాగంగా గణపతి పూజ, గోపూజ, మహన్యాస పారాయణము, 11 రకముల ద్రవ్యములతో సంపూర్ణ ఏకాదశ రుద్రాభిషేకము, మధ్యాహ్నము 3 గంటల నుంచి స్వామివారికి 1,00,000 రుద్రాక్ష పూజ మరియు 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు స్మార్త ఆగమ విధానంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. తదుపరి అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారికి శ్రీ సూక్త విధానంలో సుమంగళులచే చక్కగా కుంకుమార్చన 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడింది. అదేవిధంగా ఉదయం 12 గంటల నుంచి స్వామివారి ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారములు, లింగార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. స్వామివారి యొక్క శాంతియుత కళ్యాణము స్మార్త ఆగమ విధానంలో చక్కగా నిర్వహించబడింది. తదుపరి సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడింది. సభాయే నమః. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 39వ రోజు కీర్తిశేషులు దొంగోడు బియ్యం సత్యబాబు, శివ మరియు కుటుంబ సభ్యులచే సుమారు 350 మంది స్వామిలకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వామిలకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 39వ రోజు కీర్తిశేషులు దొంగోడు బియ్యం సత్యబాబు, శివ మరియు కుటుంబ సభ్యులచే సుమారు 350 మంది స్వామిలకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వామిలకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. పర్లేదంటే ఏది కాదు నీకే నాకు ఉత్తరాలు ఢిల్లీ దగ్గర తేకున్నానంట. మాకు ఆపోజిట్ అన్ని వడ్డించు.
స్వామి చూడండి స్వామి, స్వాములు చూడండి. పెట్టుకో వీడియో అట్టు పెట్టుకో. ప్రతి ఏటా ఇంతే ఘనంగా నలుగురికి ప్రసాదించి వరం ప్రసాదించి చెప్పడు మాదలయ్యమ్మా. రోజునే సీటాలను కలిపి అదే బాగా మా బాబు బాగా ఎక్కలేదంటూ గంతం చెప్పండి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సారా తయారీ కట్టడిలో భాగంగా పోలీస్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, పెద్దపురం ఎక్సైజ్ సిఐ కేవీవి దుర్గా అర్జునరావుతో యొక్క సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలోని జగ్గంపేట మండలంలో కాటవులపల్లి గ్రామ శివార్లు డ్రమ్ములలోని అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లపు పూటను, సారా తయారీకి వినియోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు. అదేవిధంగా జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామంలో సారా తయారీ బట్టీపై దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన వి దుర్గయ్య అనే వ్యక్తిని అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తూ ఉండగా అరెస్ట్ చేసి అతని వద్ద 10 లీటర్ల నాటు సారా సీజ్ చేసి ఉన్న 400 మీటర్ల బెల్లపు పూట ధ్వంసం చేశారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సారా తయారీ కట్టడిలో భాగంగా పోలీస్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, పెద్దపురం ఎక్సైజ్ సిఐ కేవీవి దుర్గా అర్జునరావుతో యొక్క సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించారు.
ఈ దాడిలోని జగ్గంపేట మండలంలో కాటవులపల్లి గ్రామ శివార్లు డ్రమ్ములలోని అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లపు పూటను సారా తయారీకి వినియోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు. అదేవిధంగా జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామంలో సారా తయారీ బట్టీపై దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన వి దుర్గయ్య అనే వ్యక్తిని అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తూ ఉండగా అరెస్ట్ చేసి అతని వద్ద 10 లీటర్ల నాటు సారా సీజ్ చేసి ఉన్న 400 మీటర్ల బెల్లపు పూట ధ్వంసం చేశారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పైకి అన్న ఉందా? మొండికెత్తి సార్ లెగండి సార్ దగ్గర పెట్టకండి, అన్ని మీద దగ్గర రావడం కట్టి పెట్టడానికి ఉండదు. చాలా బలం వాడేస్తున్నారండి. అవునండి, అంతా ఓకేనా? అక్కడ ఆ మూల ఉందండి, ఆ మూల ఉంటుంది. అక్కడే సార్ తిప్పేస్తా వెళ్ళిపోతుంది. తిప్పేయాలి సార్ అలా లేదు తిప్పారు రోజు అటు లాగి రమ్మను అటు మూసుకొచ్చే మనకి అదే రకంగా కాదు ఫోటోకి 59 ఒకటి 61 ఏమో ఇంక్లూడ్ బీజీ అని చెప్పి రాసుకుంటుంది. అలాగే ముందు ఎలా గారు ఉన్నారా? లోన ముందుగా దూరంగా వాటర్ అంటాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం 24 ఏళ్ల యువకుడు దుర్మరణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపలగుప్తంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఉపలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళగా అక్కడే ఉన్న 24 ఏళ్ల యువకుడు సింహాద్రి చందు లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి ఏడుస్తూ కేకలు వేయడంతో తల్లి అక్కడికి వెళ్లడంతో విషయం బయటపడింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం చిన్నారిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అమలాపురం డీఎస్పీ ప్రసాద్ గ్రామానికి వెళ్లి వివరాలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం
5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, 24 ఏళ్ల యువకుడు దుర్మరణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళగా అక్కడే ఉన్న 24 ఏళ్ల యువకుడు సింహాద్రి చందు లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి ఏడుస్తూ కేకలు వేయడంతో తల్లి అక్కడికి వెళ్లడంతో విషయం బయటపడింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం చిన్నారిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అమలాపురం డీఎస్పీ ప్రసాద్ గ్రామానికి వెళ్లి వివరాలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. సో అందరికీ నమస్కారం. నిన్న మార్నింగ్ ఉప్పలగుప్తం మండలంలో ఒక 5 years old గర్ల్ పైన అఘాత్యం సంబంధించిన ఘటన చోటు చేసుకుంది. అది వెంటనే పోలీసులకి తెలిసిన వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పర్టికులర్ కేసుని కొంచెం ఇంపార్టెంట్గా తీసుకొని ఇమీడియట్లీ ఎస్డిపిఓ కూడా సీన్ విజిట్ చేశారు. దానికి తగిన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో చేసి అతి త్వరలో దాన్ని ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ కూడా పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. త్వరలోనే ఆ అక్యూజ్ని కూడా సరైన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రతి మంగళవారం జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలోని డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తున్నారు. ఈ వారం కిర్లంపూడి మండలం సోమరామాయణంపేట గ్రామానికి చెందిన రాపేటి వరాల వెంకట సత్యనారాయణ చిట్టిబాబు వరలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో డొక్కా సీతమ్మ క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై స్వయంగా భోజనాలు పంపిణీ చేశారు.
వచ్చే గమ్మంట్రా కాదు ఇక్కడ నలుగురు సత్యబాబు రాజకీయాల తర్వాత గ్రామోద్యోగంలో ఉండే మాకు కూడా వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.